హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలోనే మనం భారీ విజయంతో మంచిగా ఎమ్మెల్యే స్థానాన్ని పొందిన పవన్ కళ్యాణ్‌ని చూసాం. పిఠాపురంలో అనుకున్న స్థాయి కన్నా అత్యధిక స్థానంలో గెలిచి అందరిలో మంచిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఈయన 10 ఏళ్లుగా కష్టపడుతున్న రాజకీయాల నుంచి ఇప్పుడు విజయాన్ని సాధించాడు. అది కూడా గ్రాండ్ లెవెల్‌లో సాధించడం అదో విశేషం అని చెప్పుకోవచ్చు. అయితే అదే విధంగా ఇప్పుడు డిప్యూటీ సీఎం అనే పదవిని కూడా పొందారు. అదే కాకుండా ఆయనకున్న ఆసక్తి గల రంగాలన్నిట్లో కూడా ఈయన మంచిగా పనిచేసే విధంగా మంత్రివర్గాన్ని అందుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా అదే సమయంలో మెగా ఫ్యామిలీలో మెయిన్ అయిన పర్సన్ అల్లు అర్జున్. అయితే ముందుగా పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఒక ట్వీట్ అయితే చేశారు. చేసిన తర్వాత అక్కడి నుంచి తన స్నేహితుడైన శిల్పా రవి అంటే వైసీపీ కార్యకర్త దగ్గరికి వెళ్లి విషెస్ చెప్పడంతో పాటు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి మరియు అల్లు ఫ్యాన్స్‌కి మధ్య ఒక మాటల యుద్ధమే జరిగింది. ఇక ఇవన్నీ పక్కన పెడితే నాగబాబు చేసిన ఒక ట్వీట్ వల్ల పెద్ద అగ్గే రాజేసిన విషయం జరిగిందని కూడా అందరికీ తెలుసు. ఇంకా దీంతో ఇంకా అల్లు ఫ్యామిలీకి మరియు మెగా ఫ్యామిలీకి గ్యాప్ వచ్చిందని చెప్పి బయట టాక్ అయితే చక్కర్లు కొట్టింది. దాని తర్వాత ఇంకా మన పవన్ కళ్యాణ్ గెలిచారు. గెలిచిన తర్వాత ఇంకా మెగా ఫ్యామిలీ ఇంట్లో ఒక పెద్ద సెలబ్రేషన్సే జరిగినాయి. మెగా ఫ్యామిలీలో ఉన్న అందరూ కూడా గ్రాండ్ సెలబ్రేషన్స్‌కి అటెండ్ అయ్యారు. కానీ అల్లు ఫ్యామిలీ మాత్రం ఎక్కడా కనిపించలేదు. అదే విధంగా అసలు అల్లు ఫ్యామిలీ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్‌కు విషెస్ చెప్పినట్టు కూడా తెలియలేదన్నమాట. ఇంకా ఈ విషయం గురించి మెగా ఫ్యామిలీలో ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. ఇంకా దాని గురించి అని చెప్పేసి మనకి ఒక నటి కమ్ నిర్మాత అయిన నిహారిక కొణిదెల స్పందించడం జరిగిందనమాట. తన సొంత బ్యానర్ అయిన ఎలిఫెంట్ పిక్చర్స్ అనే ఒక సంస్థ నుంచి ఒక సినిమాకి నిర్మాతగా వహించిందనమాట. అదేనండి 'కమిటీ కుర్రోళ్ళు'. అయితే ఈ సినిమా టీజర్ లాంచ్ కోసం అని చెప్పేసి ఆమె అక్కడ అటెండ్ అయింది. మీడియాతో పలు విషయాలు పంచుకుంది. ఇంకా దాంట్లో ఒక మీడియా రిపోర్టర్ తనని ఒక ప్రశ్న అడిగారు. ఇప్పుడు వరకి మెగా ఫ్యామిలీ అలాగే అల్లు ఫ్యామిలీ కలిసే ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ ఎలక్షన్స్ వల్ల ఇద్దరు ఫ్యామిలీస్ మధ్యలో డిస్టర్బెన్స్ అయితే వచ్చింది. ఇంకా దాని గురించి అని చెప్పేసి అల్లు అర్జున్‌ని మెగా ఫ్యామిలీలో ఒకరు అన్‌ఫాలో చేశారు. అది కూడా హీరో అని చెప్పారట. దానిపైన నిహారిక స్పందిస్తూ నిజానికి ఆ విషయం ఏంటో నాకు నిజంగా ఏది తెలీదు. కానీ అలా అన్‌ఫాలో చేశారు అనే విషయానికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక కారణం ఉంటుంది కదా! అలానే వాళ్ళకి కూడా ఒక కారణం ఉండుంటది. అంతేగాని నాకు ఆ విషయం పైన ఏది తెలీదు అని చెప్పిందట. అయితే ఆమె చెప్పిన వ్యాఖ్యలన్నీ గూడా ఇప్పుడు వైరల్‌గా మారాయన్నమాట. అయితే దీనిపైన స్పందిస్తున్న విధానాన్ని చూస్తే నిజంగానే ఆ హీరో అంటే మన మెగా మేనల్లుడైన సాయి ధరమ్ తేజు అల్లు అర్జున్‌ని అన్‌ఫాలో చేసిన విషయం నిజమే అని అనిపిస్తుంది. దాంతో పాటుగా అల్లు అర్జున్‌నే కాకుండా అల్లు స్నేహారెడ్డిని కూడా అన్‌ఫాలో చేశాడట. ఇద్దరిని అన్‌ఫాలో చేయడానికి వెనకాల రీజన్ ఏదైనప్పటికీ అన్‌ఫాలో చేసిన విషయం అయితే నిజమే అని మాత్రం ఇప్పుడు వైరల్ అయితున్న విషయం అందరికీ తెలుస్తుందన్నమాట. అయితే ఇలా నిజంగానే అన్‌ఫాలో చేయడానికి రీజన్ ఏమై ఉంటుందో మీకు తెలుసా? అయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్టనే ఆడ గంట సింబల్ ఉంటది. దాన్ని కూడా నొక్కేయండి.